యానంలో రీజెన్సీ యూనియన్ కార్మికులు ఎదుర్కొంటున్న అన్ని సమస్యల్ని సామరస్యంగా 100% పరిష్కరించేలా తన సహకారం అందిస్తామని యానం ఎన్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మల్లాడి కృష్ణారావు భరోసానిచ్చారు. గవర్నమెంట్ నుంచి వీళ్ళందరూ కూడా వర్కర్స్ కాబట్టి, అందరూ వీకర్ సెక్షన్ సంబంధించిన వాళ్ళు కాబట్టి గవర్నమెంటే దాన్ని వేయమని చెప్పేసి దాన్ని నాకున్న పవర్స్, నాకున్న అనుభవాన్ని, నాకున్న రాజకీయ ఇన్ఫ్లుయెన్స్ను ఉపయోగించి ఎప్పుడైనా వాళ్ళు ఫెయిల్ అవుతే అప్పుడు వాళ్ళ దగ్గర వసూలు చేద్దరు కానీ అగ్రిమెంట్ ప్రకారం వీళ్ళు కరెంట్ ఇచ్చేయండి అని చెప్పేసి రెండోది నేను చేస్తాను. నెక్స్ట్ ఇప్పుడు 6,25,000 రూపాయలు ఇల్లు కట్టుకునేదానికి అందులో 2,25,000 భారత ప్రభుత్వం, 4 లక్షలు రంగస్వామి గారు, ఇప్పటి వరకు 5 లక్షలే ఉంది. ఈ వచ్చే బడ్జెట్లో అది ఇంకొక 1,25,000 పెంచుతున్నామని మన సీఎం గారు అనౌన్స్ చేశారు. దీంట్లో ఎవరికైతే దాంట్లో రూల్ ప్రకారంగా మీరు అయిపోయింది అక్కడ, ఇంకొక 20 నిమిషాలు అక్కడ ఉంటాను. ఇంకొక 6,25,000 ఎస్సీస్ అయితే 7,25,000. ఇందులో ఎస్సీస్ ఎంతమంది ఉన్నారు, అదర్ క్యాస్ట్ ఎంతమంది ఉన్నారో చూసి మీ పేరుని ఎవరికైతే డాక్యుమెంట్ అయ్యిందో దానికి ఏమైతే మనం లోన్ ఇవ్వడానికి రూల్స్ ఉన్నాయో ఆ రూల్స్ ప్రకారంగా మీకు ఇందులో ఫార్వర్డ్ కమ్యూనిటీ వాళ్ళు ఉంటే మాత్రం ఇబ్బంది వస్తుంది. ఇందులో 83 మీటర్ల 61 సెంటీమీటర్ కంటే ఎక్కువ స్థలంలో కానీ ఉంటే ఈడబ్ల్యూసీ కోటాలో మీకు పిల్లలకు చదువులు రావు, సీట్లు రావు, ఉద్యోగాలు రావు. ఇది దృష్టిలో పెట్టుకోండి. ఎందుకంటే దానికి ఎక్కువ ఉన్న వాళ్ళు ఆ రూల్స్ ప్రకారంగా చేసి రెండో మొక్కను మనం సెపరేట్గా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. అదర్ క్యాస్ట్ అయితే 6,25,000 ఇచ్చే ఆ బాధ్యత కూడా నాదే. ఇంకొకసారి ఎందుకంటే స్థలం కొనుక్కున్నారు, ఆ స్థలం కొనుక్కుని ఆ ఇల్లు కట్టుకుంటే దానికి ఒక ఇది ఉంటుంది. దాని తర్వాత కూతురికో లేదా ఎవరికో మీరు కట్నం కందో ఇంకోటో ఇచ్చేస్తూ ఉంటారు. ఇది ఒకటి. నాకు ఇల్లు అడగలేదు మీరు రాత్రి వచ్చినప్పుడు, ముందు వచ్చినప్పుడు నా దగ్గరికి ఈ విధంగా అడగలేదు. మాకు యాజ్ ఫర్ ఆర్ఆర్ ప్రకారంగా, ఎర్ర ప్రకారంగా మాకు చేయించి ఇవ్వండి, కరెంట్ ఇవ్వండి, డ్రైన్స్కి వెళ్ళిపోయేలాగా చేయండి అని చెప్పారు. మీరు వేసిన రోడ్స్ కానీ, మీరు వేసిన డ్రైన్స్ కానీ, రోడ్స్ బాగుండొచ్చు కానీ డ్రైన్స్ అంత బాగోదు. నేను చూడలేదు కానీ బాగోదు, ఆ స్టాండర్డు బాగోదు. ఈ మధ్య కాలంలో మీరు రోడ్స్ ఇప్పుడు వేయకూడదు. మనం మళ్ళీ ఇల్లు కట్టుకున్నప్పుడు మళ్ళీ దిగిపోతుంది. అన్నీ పూర్తయిన తర్వాత దాన్ని సిమెంట్ రోడ్డు కింద కన్వర్ట్ చేసుకోవాలి. మీకు అది ఇల్లు కట్టుకుని మీరు ఇదైనప్పుడు దాన్ని డ్రైన్స్ అండ్ రోడ్స్కి దానికి కూడా నేను ఏ ఓఎన్జీసీ డబ్బులు, రిలయన్స్ డబ్బులతోటి దానికి ఎంతైనా కానీ 2 కోట్లైనా 3 కోట్లైనా దానికి మీకు సహకరిస్తాను. ఎందుకంటే ఒక మోడల్ విలేజ్గా ఉండాలి అని అనుకుంటే నేను చేసేది కూడా పక్కనే ఆ విధంగానే చేస్తున్నాను. దాన్ని వల్ల ప్రతి ఇంటికి కూడా గవర్నమెంట్ ఇప్పుడు మేము క్వార్టర్స్లో సోలార్ లైటింగ్, కరెంటు కూడా ఎక్కువ యూజ్ చేయకుండా 90% సబ్సిడీలో ప్రతి ఇంటికి కూడా టాప్ మీద సోలార్ లైటింగ్ ఇచ్చేలాగా దీని తర్వాత మీకు మాకు చాలా మిస్అండర్స్టాండింగ్ ఉన్నాయి. నేను ఏ తప్పు ఎప్పుడు చేసేవాడిని కాదు. నా తోటి మాట్లాడి కానీ నా గుమ్మం దగ్గరికి వచ్చి జరిగింది ఇది అని చెప్తే నేను వెంటనే దానికి నేను ఎస్ అని చెప్తాను. ఏ పని అయినా సరే మన దగ్గరికి వచ్చిన వాళ్ళు చాలా సందర్భాల్లో చాలా దాంట్లో మనం మిస్అండర్స్టాండింగ్ అన్నీ కూడా ఉంటాయి. మనిషి అంటేనే మిస్అండర్స్టాండింగ్ ఉంటాయి. కాదు, మాకు యథార్థాలు కొంచెం తెలిసాయి. ఇది మిమ్మల్ని అనవసరంగా మేము తప్పుడుగాను మిస్అండర్స్టాండ్ చేసుకున్నాం. మాకు ఈ ఉపకారం చెయ్యండి అంటే నేను ఎప్పుడు కూడా ఇదవను. ఎవరైనా వీడియో తీసి ఈ వీడియోని జగన్ నాయుడు గారు కూడా పెట్టండి. నాకేదే నో ప్రాబ్లం, నాకేం ప్రాబ్లం కాదు. నేనేం తప్పుగా మాట్లాడలేదు. మీకు నేను మాట్లాడింది 100% నేను కమిట్ అవుతాను. పెట్టండి అంటాను. తెలియదు కదా. ఇప్పుడు ఈ మీటింగ్ మాట్లాడిన వెంటనే మీ ప్రాబ్లం ఒకటి సాల్వ్ అయిపోతుంది. వెంటనే మల్లాడి కృష్ణారావు వచ్చాడంటే సాల్వ్ అయిపోతుంది. చూడండి, ఈ సమస్యల మీద నేను మీకు అన్ని రకాలుగా సహకరిస్తాను. పాండిచ్చేరిలో ఇప్పుడు తీసుకున్న తర్వాత మీ సైడ్ నుంచి ఒక 4 ఎంతమంది రండి, 4-5. నేను పాండిచ్చేరి తీసుకెళ్ళి సిటీపీని, ఎలక్ట్రిసిటీ ప్రాబ్లం, పీడబ్ల్యూడి, డ్రింకింగ్ వాటర్కి
ఒకే స్ట్రోక్లో ఒక మీటింగ్ ఏర్పాటు చేసి ఒక మినిట్స్ ఇష్యూ చేసి ఇది ఇన్నాళ్ళకి చేస్తామని చెప్పేసి ఆ కాగితం కూడా మీకు ఇచ్చేలాగా చేస్తాను నేను. ఆ కాగితం కూడా మీకు ఇచ్చేలాగా చేస్తాను. దాని తర్వాత ఫర్దర్గా మనకి ఇబ్బంది ఉండదు. దాన్ని ఫాలోఅప్ చేసి ఇచ్చిన మినిట్స్కి ನಾನು ఫాలోఅప్ చేసి దాన్ని త్వరగా అవ్వేలాగా ఆ నలుగురికి అయ్యే ఖర్చు కూడా నేనే పెట్టుకుంటాను, మీరు పెట్టను. ఎందుకంటే అడిగినప్పుడు వర్కర్స్కో దాని గురించి అన్నప్పుడు మనం ఆ క్లారిటీలో ఉండాలి. ఇంకొకరి చేత మనం బ్లేమ్ చేయించుకునేలాగో ఇంకోటి అటువంటి పనులు నేను చేయను. అందుకని మీరు అడగనివి మీకు ఉపయోగపడేలాగా ఉండేలావి నేను తప్పనిసరిగా 100% చేస్తానని గత 5 సంవత్సరాల క్రితం వచ్చి నీకు పట్టా ఇచ్చేస్తాను, ఇంటికో ఉద్యోగం ఇచ్చేస్తానని చెప్పేసి అబద్ధాలు చెప్పడం అన్నది మల్లాడి కృష్ణారావు ఉండదు. కానీ అందరికీ మల్లాడి కృష్ణారావు టార్గెట్. జరిగితే ఏదైనా మంచి జరిగితేనేమో ఆడు చేసినట్టు, అవ్వలేదంటే మల్లాడి కృష్ణారావు అడ్డపడినట్టు. మల్లాడి కృష్ణారావు అడ్డపడేవాడు కాదు. అడ్డపడితే ఎలాగ ఎందుకుంటాను నేను. కామ్రేడ్స్, మరి ఇప్పటి వరకు కూడా మన ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి గారు యూనియన్కి ఏది చేస్తున్నారనేది క్లియర్గా చెప్పడం జరిగింది. మరి మనకి సైట్ విషయంలో 100% నేను ముందుండి ప్రభుత్వం ద్వారా నేను చేయవలసిన పనులన్నీ కూడా తొందరగా చేసి మీ అందరికీ మేలు చేస్తానని చెప్పారు. అలాగే కేసుల విషయంలో కూడా కొంతవరకు మనకు ఆర్థిక సహాయం చేస్తానన్నారు. ఇది విషయం. మరి మన అందరూ అమూల్యమైన ఓటు మన కృష్ణారావు గారికి వేసి మెజార్టీతో కల్పించాలని మన యూనియన్ తరపున అందరూ సభాముఖంగా నేను యూనియన్ తరపున మీడియాకి ఇచ్చేస్తున్నారు. జై మల్లాడి, జై మల్లాడి, జై మల్లాడి, మల్లాడి నాయకత్వం వర్ధిల్లాలి, మల్లాడి నాయకత్వం వర్ధిల్లాలి, మల్లాడి నాయకత్వం వర్ధిల్లాలి. మన అభ్యర్థి మల్లాడి, జై మల్లాడి, జై మల్లాడి, జై మల్లాడి. నాలా పట్టించుకుంటున్నాం మనం చూసుకుంటలేదు కూడా. పరంపేట నుంచి వచ్చి స్టార్ట్ అయిపోయారు కదా మరి. మెయిన్ బాడీ అండి, మెయిన్ బాడీ తీసుకుంటాం.